నమస్కారం ప్రజలారా, యావత్ తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 8 మంది సన్నాసులు ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీ నుంచి ఎంపీగా అయ్యి కూడా మన బీసీలకు మన వెనుకబడ్డ తరగతులకు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మన ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి బీజేపీ గవర్నమెంట్ చేతిలో ఉండే స్థితికి లోక్సభకు పంపిస్తే ఇప్పటి వరకు బిల్ పాస్ చేసి 6 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ఒక్క బీజేపీ ఎంపీ కూడా దీని గురించి మాట్లాడి పైన ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ మనకు బీసీ రిజర్వేషన్ తీసుకొద్దామనే ఆలోచన ఒక్కరికి లేదు. ఈటల రాజేందర్ గారు నేను ముదిరాజ్ బిడ్డని, నేను ముదిరాజ్ కోసమే పనిచేస్తా అని చెప్పుకున్న ఈటల రాజేందర్ గారు తన పుట్టిన కులాన్ని కేవలం తన రాజకీయ ప్రజల కోసం ప్రయోజనాల కోసం వాడుకుంటుండు తప్ప వాళ్ళ గురించి ఇచ్చేసి తెలంగాణ అధిక సంఖ్యలో ఉన్న ముదిరాజులకు మంచి అవకాశాలు రావాలంటే బీసీ రిజర్వేషన్ పాస్ కావాలి, 42% రిజర్వేషన్ రావాలి. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ దాన్ని అసెంబ్లీలో పాస్ చేసి ఇప్పుడు నా పైన ఉన్న బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత కూడా లేకుండా ఈటల రాజేందర్ గారు వ్యవహరిస్తారు. అతనే కాకుండా 8 మంది ఎంపీలు బీజేపీ నుంచి, 2 సెంట్రల్ మినిస్టర్లు పరమానందయ్య శిష్యుల్లాగా అంటే ఒకటి చెప్పి ఒకటి చేసే సన్నాసులాగా తయారయ్యారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు గుర్తుంచుకొని ఇలాంటి సన్నాసులకు మళ్ళీ ఓటేసి మోసపోకుండా